ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 73వ భాగం. శివారెడ్డి గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు వెట్టి. అందరూ శివారెడ్డి వైపే చూస్తున్నారు. బాజిరెడ్డి వెనుక నిలబడి ఉన్న పఠాన్ మాత్రం ప్రణవి వైపే చూస్తున్నాడు. చీమలు జర్రులు తన ఒంటి మీద పాకుతున్నట్టు ముఖం పెట్టి గది గుమ్మం వైపు చూసింది ఆమె. బయటికి రమ్మని సైగ చేసి పెద్ద పెద్ద అడుగులతో డైనింగ్ రూమ్ పక్కనే ఉన్న ఇంకో గదిలోకి పోయాడు వెట్టి. ఎందుకు ఏమిటి అనే మాటల్ని గురించి ఆలోచించకుండా వెంటనే తను కూడా అటుకేసి బయలుదేరింది ఆమె. ఆమెతో పాటు కదిలింది ప్రత్యూష. అధికమైపోయినట్లుంది కుతూహలం. తను కూడా వారిద్దరి వెనుకే బయటికి వచ్చాడు పఠాన్. ఎక్కడికి? నువ్వు మా వెనకే రావటం దేనికి? వెట్టి వెళ్లిన గది ముందుకు పోయి కోపంగా అతన్ని అడిగింది ప్రణవి. పెద్దగా నోరు చేసుకుని వెకిలిగా నవ్వాడతను. నాకు కాబోయే పెళ్ళానివి, నీ వెనకే రావటానికి కారణముండాలా? నా ఇష్టం అంటూ ఆమెను పక్కకు నెట్టి తను గదిలోకి ఎంటర్ అయ్యాడు. అంతే, ఎంటర్ అయిన మరుక్షణం కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు. నువ్వా? తన కళ్లను తను నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు. నేనే బ్రదరు, ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ అడిగాడు వెట్టి. గిరుక్కున వెనక్కి తిరిగి గది బయటికి జంప్ చేయటానికి ప్రయత్నం చేశాడు పఠాన్. గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు ప్రణవి, ప్రత్యూష. ఒక్క అంగుళం కూడా అవతలికి జరగలేదు. అతన్ని బయటికి పోనీయలేదు. నాయనా, నాయనా! బిగ్గరగా తండ్రిని పిలవటానికి ప్రయత్నం చేశాడు పఠాన్. వారిద్దరినీ బలవంతంగా పక్కకు నెట్టి తను అవతలికి పోయేందుకు చూస్తూ పిడికిలి బిగించి అతని మెడ మీద కొట్టాడు వెట్టి. అరవటానికి తెరిచిన నోరు తెరిచినట్టు ఉండగానే మట్టి ముద్ద మాదిరి కింద చతికిలబడిపోయాడు పఠాన్. శబ్దం మాత్రం బయటికి రాలేదు. ఎడమ పాదాన్ని వెనక్కి జాచి తన్నిన చోట మళ్లీ తన్నకుండా ఫుట్బాల్ని తన్నినట్టు కొట్టేశాడు వెట్టి. చిన్నపాటి శబ్దం కూడా బయటికి రాకుండా చెండుకు తిని అతను నిస్త్రాణంగా తల వేలాడేసినప్పుడు వెనక్కి జరిగాడు. సంపంగిని పిలిచి ముఖం మీద నీళ్లు చల్లమని చెప్పండి. నేను చేసిన పని కాదు ఇది. ఎవరు చేశారో మీకు తెలియదు, మీరేమీ చూడలేదు అంటూ ప్రత్యూషకి చెప్పి డైనింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. సంపంగి, సంపంగి! బిగ్గరగా అరిచింది. అందరితో పాటు శివారెడ్డి గదిలో ఒక పక్కగా నిలబడి ఉన్నది సంపంగి. పరుగులాంటి నడకతో ఆ గదిలోకి వచ్చి తెలివి తప్పి ఉన్న పఠాన్ని చూసి నివ్వెరపోయింది. ఇందాక ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. సమస్యల మీద సమస్యల్ని తలకెత్తుకోవటం నీకు బాగా అలవాటైపోయింది అన్నాడు రమణయ్య పంతులు. రభస రభసగా ఉంది శివారెడ్డి గది వెలుపల ఉన్న ప్రదేశం. కళ్ళు తేలవేసి పిచ్చిచూపులు చూస్తున్న కొడుకును గదిలో నుంచి యువతలికి లాగి ముఖం మీద నీళ్లు చిలకరించమని కేకలు పెడుతున్నాడు బాజిరెడ్డి. పిలవండి, డాక్టర్ గారిని వెంటనే రమ్మని చెప్పండి అంటున్నాడు. బిల్డింగ్ ముఖద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అతని డ్రైవర్. తన దగ్గర ఫోన్ లేకపోవటంతో పిచ్చి చూపులు చూస్తున్నాడు. వాడింతకు ముందు రోడ్డు మీద ఉన్న జనంతో కలిసి మనల్ని వాచ్ చేస్తున్నాడు కదా, ఎప్పుడు లోపలికొచ్చాడు? అతన్ని గమనించిన ప్రణవి చిన్నగా అడిగింది పంతులు గారిని. ఇందాక కారు వచ్చినప్పుడే తను కూడా వచ్చేశాడు. లైట్లు పోయినప్పుడు నన్ను ఆపటానికి ట్రై చేశాడు అన్నాడు పంతులు గారు. ఇప్పుడేం జరుగుతుంది? మరో ప్రశ్న వేసింది ఆమె. పంతులు గారు సమాధానం ఇవ్వకముందే పిచ్చి చూపులు చూస్తున్న పఠానికి పూర్తిగా వచ్చింది స్పృహ. అప్పా, వాడే నన్ను కొట్టాడు అంటూ గబుక్కున లేచి నిలుచున్నాడు. అయోమయమైపోయింది బాజిరెడ్డికి. ఎవడ్రా? ఎవడు కొట్టాడు? ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. వాడే అప్పా, విఠల్ రెడ్డి అని చెప్పబోతూ పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవి చేసి చూస్తున్న ప్రణవిని గమనించి ఆ మాటల్ని మింగేశాడు పఠాన్. చెప్పరా, చెప్పు, ఎవరు నిన్ను కొట్టింది? కొడుకు ముఖం దగ్గర ముఖం పెడుతూ అడిగాడు బాజిరెడ్డి. నువ్వు సైడైపోవటం బాగుంటుందబ్బయ్యా. వాడు నిన్ను చూపిస్తే గొంతు చినిగిపోయేటట్టు కేకలు పెడతాడు వీడు. వెట్టి వెనుకే నిలబడి చిన్న కంఠంతో హెచ్చరించాడు శంకరయ్య.
వాడు నా గురించి చెబితే నేను సైడ్ అయిపోయినా కూడా కేకలు వెయ్యటమే అన్నాడు వెట్టి. చెప్పరా, చెప్పు, ఎవడు నీ ఒంటి మీద చెయ్యి వేసింది? చాలా రఫ్గా కొడుకు షర్ట్ పట్టుకుని గుంజుతూ ఇంకోసారి అడిగాడు బాజిరెడ్డి. మళ్లీ చూశాడు పఠాన్ ప్రణవి వైపు. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఉబికి వస్తున్న నవ్వును బిగబట్టుకోవటం కష్టమైపోతున్నది ఆమెకు. పెదవులు ముడిచి తలను పక్కకు తిప్పుకుంటున్నది. ఆమె మీద నుంచి శివారెడ్డి గది ద్వారం వైపు మరలాయి పఠాన్ చూపులో. గదిలో ఉన్న శివారెడ్డి, అతన్ని అటెండ్ అయ్యే డాక్టర్ గారు తప్ప మిగిలిన వారందరూ బయటికి వచ్చి నిలబడి ఉన్నారు. చెప్పమని అడుగుతుంటే పిచ్చి చూపులు చూస్తావేమిటి పఠాను? చెప్పమంటున్నాడుగా, చెప్పు అన్నది పిచ్చమ్మి. ఆమెకు 4 అడుగుల దూరంలోనే నిలబడి ఉన్నాడు వెట్టి. జముడు కాకి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులోకి మారిపోయింది పఠాన్ ముఖం అతన్ని చూడగానే. ఎవరూ కొట్టలేదు, కాలు జారి కింద పడ్డాను. ఆ దెబ్బకి తల దిమ్మెక్కి ఎవరో కొట్టినట్టు అనిపించింది, అంతే అంటూ తనను పట్టుకుని ఉన్న తండ్రి చేతుల్ని వదిలించుకొని విసవిస ముఖద్వారం దగ్గరికి వెళ్లిపోయాడు. ఏమిటిది సంపంగి, అసలేం జరిగింది గదిలో? ఒక పక్కగా నిలబడిన సంపంగిని అడిగాడు బాజిరెడ్డి. ఆందోళనగా తన వైపు చూసిన శంకర్ రెడ్డిని, పంతులు గారిని చూసి ముసిముసిగా నవ్వాడు వెట్టి. సంపంగికేమీ తెలియదు, తన్నన్ను చూడలేదు అన్నాడు. అదే మాట ఆమె తనకు చెప్పటంతో మరింత అయోమయానికి గురైనాడు బాజిరెడ్డి. తను కూడా ముఖద్వారం దగ్గరికి బయలుదేరుతూ వెట్టివైపు చూసి, నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి అన్నాడు. అయిపోయిందబ్బయ్యా, నీ పని అయిపోయింది. ఇప్పుడు జరిగిన గొడవకి కారకుడివి నువ్వేనని తెలియకపోయినా నీ భరతం పట్టేస్తాడు కంగారుగా అన్నాడు శంకర్ రెడ్డి. ఇదిగో వెట్టి, నువ్వెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. పోయి డైనింగ్ రూంలో కూర్చో, పో ఖంగుమంటున్న కంఠంతో హెచ్చరించింది పిచ్చమ్మి. ఆ మాటలు తనకు వినబడనట్టే నటిస్తూ, వస్తున్నావా అని బిగ్గరగా పిలిచాడు బాజిరెడ్డి. ముందు వెనుక చూసుకోకుండా ఏదో ఒక పాడు పని చేయటం, తర్వాత లేనిపోని బాధల్ని నెత్తిమీదికి తెచ్చుకోవటం, ఎంత చెప్పినా ఏమీ ఉపయోగం లేకుండా పోతోంది. చిరాకు సగం బాధ సగం నిండిన కంఠంతో అన్నది ప్రత్యూష. అందరి మాటలకి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వాడు వెట్టి. ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని నాకు తెలుసు, అందుకే నేను సిద్ధంగా ఉన్నాను. మీరెవ్వరూ కంగారుపడి కాళ్లు తొక్కుకోకండి అంటూ ముందుకు అడుగు వేశాడు. ముఖద్వారంలో నిలబడి ఉన్న బాజిరెడ్డికి అతని మాటలు వినబడలేదు గాని అతను కదలటం కనిపించింది. పెదవుల మీద ప్రత్యక్షమైంది ఒక చిరునవ్వు. రా, త్వరగా రా అని అంటూ ద్వారం దాటి 3 అడుగులు ముందుకు వేశాడు. ఏంటి సారు, ఏంటి సంగతి అంటూ అతన్ని సమీపించాడు వెట్టి. 10 సెకండ్ల తరువాత గుమ్మం ముందే నిలబడి ఉన్నది బాజిరెడ్డి కారు. దాని దగ్గరే ఉన్నారు అతని డ్రైవర్ పఠాన్. పట్టుకోండ్రా, పట్టుకోండి. వెట్టి షర్ట్ కాలర్ పట్టుకుని బయటికి నెట్టాలనే కోరికతో చేతులు జాస్తూ వారిని హెచ్చరించాడు బాజిరెడ్డి. అంతే, అంతకు ముందు మాదిరిగానే ఉన్నట్లుండి కొండెక్కాయి ఆ బిల్డింగ్లో ఉన్న దీపాలన్నీ. ఎదుట ఉన్న మనిషి ముఖం కూడా సరిగ్గా కనిపించనంత చీకటి అక్కడ ప్రత్యక్షమైంది. ఒక్క క్షణం పాటు తడబాటుకు గురయ్యాడు బాజిరెడ్డి. ఏంట్రా ఇది, ఏంటి కరెంటు పోవటం పెద్దగా అంటూ తనకు సమీపంలోకి వచ్చిన వెట్టి కాలర్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రయత్నమైతే పూర్తయింది గాని చేతికి అందవలసిన వెట్టి కాలర్ మాత్రం అందలేదు. కనీసం అతని భుజం కూడా అతని చేతికి దొరకలేదు. కరెంటు కట్టై దీపాలు కొండెక్కి చీకట్లో ప్రత్యక్షమైన మరుక్షణం మెరుపులా కదిలాడు వెట్టి. అవతలికి దూకి అర్జెంటుగా పక్కకు పరిగెత్తాడు. శివారెడ్డి హౌస్ హోల్డ్ మొత్తానికి పాలు సప్లై చేసేందుకు 10 మేలుజాతి పశువులు పెంచబడే పెంకుల షెడ్ ఒకటి ఉన్నది ఆ బిల్డింగ్ పక్క భాగంలో. అటుకేసిపోయాడతను. అక్కడికి 25 అడుగుల దూరంలో ఉన్న ప్రహరీని సమీపించి అమాంతం దానిమీదికి ఎగబాకాడు. అతను ప్రహరీని అధిగమించి అవతలి పక్కన ఉన్న ఒక సన్నపాటి సందులోకి ఎంటర్ అవుతుండగానే గప్పున వెలిగాయి బిల్డింగ్ లైట్లన్నీ. మరోసారి కాంతివంతమైంది ఆవరణ. ఏడ్రా వాడు, ఏమైపోయాడు అని అడుగుతూ చుట్టూ చూశాడు బాజిరెడ్డి. అప్పా, వాడే విఠల్ రెడ్డి, గ్రనేట్ మైన్స్ కి మనం పంపించిన విఠల్ రెడ్డి
గబగబా చెప్పాడు కారు పక్కన నిలబడి ఉన్న పఠాన్. విపరీతమైన కోపంతో నల్లగా కమిలిపోయింది బాజిరెడ్డి ముఖం. పళ్ళు పటపటమని కొరుకుతూ చాచిపెట్టి కొట్టాడు అతని చెంప మీద. వెట్టి కొట్టిన దెబ్బల నొప్పికి ఆ నొప్పి కూడా తోడయ్యేసరికి తూలి కార్ బోనెట్కి ఆనుకున్నాడు పఠాన్. ఎందుకు నన్ను కొట్టావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడు చెప్పిన మాట నువ్వు విందాకనే చెప్పి ఉంటే అంటూ సడన్గా మాటలు మింగేశాడు బాజిరెడ్డి. అతను ఎందుకు ఆగిపోయాడో అర్థమైంది కాబోలు. లోపల ఉండగా చెప్పటానికి ఆడవాళ్లందరూ వింటున్నారని ఆగిపోయాను అన్నాడు తను కూడా పఠాన్. క్షణకాలం తర్వాత తనను తను కంట్రోల్ చేసుకున్నాడు బాజిరెడ్డి. పదండి, రోడ్డు మీదకి పదండి అంటూ పఠాన్ని డ్రైవర్ని హెచ్చరించి కాలినడకనే తను ఆవరణలో నుంచి బయటికి వచ్చాడు. ఏంటి సారు, ఏమైంది? కరెంటేమిటి అన్నిసార్లు పోయి వస్తోంది అడిగాడు ఒక అనుచరుడు. రోడ్డు మీద లైట్లన్నీ బాగానే ఉన్నాయి సారు అన్నాడు మరొకతను. పళ్ళు పటపటమని కొరకబోయి అందువల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదని ఆగిపోయాడు బాజిరెడ్డి. వాడు తప్పించుకున్నాడు. మనం వాడి కోసం సిద్ధంగా ఉన్నామని తెలిసింది. చిటికెలో మటుమాయమైపోయాడు అన్నాడు. వాడు సిటీలోనే ఉంటాడు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్నింటినీ కవర్ చేయండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ మట్టిలో తొక్కేయండి చెప్పాడు బాజిరెడ్డి. తలలు ఊపారు వాళ్ళు. బాజిరెడ్డి డ్రైవర్ని వెంటబెట్టుకుని ఆ ఏరియా నుండి నిష్క్రమించారు. ఏమిటే ప్రత్యూష, ఏమిటి మెయిన్ దగ్గరికి పోయి దీపాలన్నింటినీ కొండెక్కించి వస్తున్నావు? ఏమైంది నీకు? ప్రత్యూషని నిలవేసింది పిచ్చమ్మి. ఆమె అలా బిగ్గరగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ఎంతగానో అనుకున్నది ప్రత్యూష. కాని అప్పటికే జరిగిపోయింది జరగవలసిన డ్యామేజ్. చెవులు రిక్కించు నిలబడి ఉన్న సంపంగి విన్నది ఆ మాటల్ని. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్ వైపు వెళ్లిపోయింది. ఆపాలి వదినమ్మా, అది బాజిరెడ్డికి చేరవేస్తుంది. విఠల్ బాబు ముఖం రోడ్డు మీద ఉన్న వాళ్లకు కనిపించకుండా ఉండటానికి నేను మెయిన్ ఆఫ్ చేసేశానని తెలిసిపోతుంది కంగారుగా శివారెడ్డి భార్యకు చెప్పింది ప్రత్యూష. సంపంగి, ఓయ్ సంపంగి బిగ్గరగా పిలిచింది ఆమె. కిచెన్లోకి పోయి తన పమిట చాటున దాచిపెట్టుకున్న ఫోన్ బయటికి తీయబోతున్న సంపంగి ఉలికిపడింది. డైనింగ్ హాల్లోకి రా, వచ్చేయ్ పిలిచింది శివారెడ్డి భార్య. ముఖం అదోలా పెట్టుకుని వెనక్కి వచ్చింది సంపంగి. టేబుల్ని చూస్తే చిరాకేస్తోంది, శుభ్రం చేయి ఆర్డర్ ఇచ్చింది ఆమె. తల వంచుకొని అటు పోతున్న సంపంగిని చూసి చిన్నగా నవ్వింది ప్రణవి. రేపో మాపో అది పని మానేసి బయటికి వెళ్లిపోతుంది. నిన్న మొన్నటి నుంచి దానికి ఊపిరి సలపటం లేదు అంటూ ఉన్నట్లుండి తల పక్కకు తిప్పుకున్నది. ఏమిటే, ఉన్నట్లుండి ఏమైంది నీకు? ఆశ్చర్యంగా అడిగింది పిచ్చమ్మి. విఠలబాబు గుట్టు రట్టయిపోయింది. బాజిరెడ్డి జనం అతన్ని వదిలిపెట్టరు. నాకేదో సాయం చేస్తాడని అనుకున్నాను. చేయలేడు నీరు నిండిన కనులతో చెప్పింది. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. అతన్ని ఏదైనా చేయాలనుకుంటే అందుకు ముందుగా అతన్ని పట్టుకోవాలి. క్షణం క్రితం వరకు ఎట్టెదుట నిలబడి ఉన్న మనిషి కాస్త ఎలా తప్పించుకున్నాడో మనందరికీ కనిపించింది. అదే మాదిరి ఇక ముందు కూడా తప్పించుకుంటాడు అన్నది పిచ్చమ్మి. క్షణక్షణానికి అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోందత్తమ్మ అన్నది శివారెడ్డి భార్య. గ్రనైట్ మైన్స్ జనాన్నే బోల్తా కొట్టించి పారిపోయి వచ్చినవాడు. ఈ బాజిరెడ్డిని మబ్బు చేయటం అతనికి ఒక లెక్కలోనిది కాదు అంటూ డైనింగ్ హాల్లోకి బయలుదేరింది పిచ్చమ్మి. పశువులశాలకు సమీపంలో ఉన్న ప్రహరీ మీది నుంచి అవతలికి దూకి ఆవరణలో నుంచి ఎగ్జిట్ అవ్వటమైతే అయ్యాడు గాని అప్పటికప్పుడు తను ఎటుపోవాలో వెంటనే నిర్ణయించుకోలేకపోయాడు వెట్టి. పరుగున సందులో నుంచి ఒక మెయిన్ రోడ్డు మీదికి వెళ్లాడు. ఏ రోడ్డు ఎటుపోతుందో తెలియకుండా గుడ్డిగా పరుగులు తీస్తే తన కోసం తోడేళ్ల మందలా వచ్చిపడే బాజిరెడ్డి జనానికో గ్రనైట్ మైన్స్ వాళ్లకో పట్టుబడిపోవటం తప్పనిసరి అని తెలుస్తూనే ఉన్నది అతనికి. సిటీ గురించి పూర్తిగా తెలిసిన రమణయ్య పంతులు గారు గనుక బిల్డింగ్లో కాకుండా బయట ఉండి ఉంటే చాలా బాగుండి ఉండేదని అనిపించింది.